నా జీవితంలో నేను అనుకున్నది ఏమిటి అని అంటే, నేను రిజెక్టెడ్ పీస్ అని అనుకున్నాను. నేను పనికిరాను, నేను రిజెక్టెడ్ పీసు, నేను ఎవరికి పెద్దగా ఉపయోగపడేవాడిని కాదు అన్న నిర్ధారణకు అప్పటికి వచ్చేసాను. వైరాగ్యం ఎందుకు వచ్చిందన్న? అంటే మీరు ఫెరోషియస్గా ఉన్నారు. లేదు, ఫెరోషియస్గా ఉన్న వైరాగ్యం ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు నేను బాగా ప్రేమించే స్నేహితులు నాకు దూరం అయిపోయారు. కుటుంబం నుంచి నేను చిన్నప్పటి నుంచి దూరం అయిపోయాను. 6వ తరగతి నుంచి హాస్టల్కి వెళ్ళిపోయాను. హాస్టల్ నుంచి ఇంకా సెట్ అవుతున్నాను లేనంగా అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను. కడపలో ఇక నాకు ఫ్రెండ్స్, నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది, నేను ఒక అందరి ముందు కనబడతాను ఇప్పుడు అని అనుకున్న సమయంలో ఈ మర్డర్ కేసు, అంటే అటెంప్ట్ మర్డర్. ఆ తర్వాత కానీ వాళ్ళు చనిపోలేదు, చాలా సంతోషం. అక్కడి నుంచి హైదరాబాద్కి రాగానే మళ్ళీ నేను కావాలనుకున్న వాళ్ళు నాకు దొరకపోవడం, ఇలా మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి పైలప్ అయిపోయినప్పుడు